రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హై లెవెల్ వంతెనల నిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కోనరావుపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవయ్య ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 4 హై లెవెల్ వంతెనల కోసం 52 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించి వంతెనల నిర్మాణం పూర్తవుతుందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. జై తెలంగాణ జై తెలంగాణ మరి ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశాల మేరకు మరి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత రాత్రి నుండి నిన్నటి నుంచి మరి కోనరావుపేట మండల గ్రూపులలో కానీ మీ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాధ్యమాల్లో మరి అనేక రకాలైనటువంటి మన ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచార ముఖ్య సారాంశం ఏమిటంటే మరి కోనరావుపేట మండలానికి హై లెవెల్ బ్రిడ్జిలు మూలవాగు పైన హై లెవెల్ బ్రిడ్జిలు శాంక్షన్ అయినటువంటి సమాచారం. మరి ముందుగా గౌరవ వేములవాడ శాసనసభ్యులు మరి ఆర్ శ్రీనివాస్ గారికి మన మండలానికి రోడ్లు పునరుద్ధీకరణ కోసం నిధులు మంజూరు చేసినందుకు వారికి మండల ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మరి వారి సోషల్ మీడియాలలో నిన్నటి నుంచి జరుగుతున్నది ఏంటంటే మరి కోనరావుపేట మండలానికి హై లెవెల్ బ్రిడ్జీలు అని చెప్పేసి వారి పార్టీ మండల అధ్యక్షులు వారు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి ఫోటో మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ మరి ముఖ్యమంత్రి గారి ఫోటో పెడుతూ మరి ఇది ఇవ్వడం జరిగింది. దీనిలో ఏముందంటే ఇది వారు విడుదల చేసినటువంటి గౌరవ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారు విడుదల చేసినటువంటి మరి పోస్టరు. ఇందులో ఉన్న సమాచారం ఏంటంటే మామిడిపల్లి నుంచి నిజామాబాద్ గ్రామానికి మధ్య హై లెవెల్ బ్రిడ్జి 4.14 కోట్లతో అన్నారు. మరి బౌసాయిపేట వెంకట్రావుపేట మధ్యలో 2.90 కోట్లు అన్నారు. మరి వట్టిమల్ల నిమ్మపల్లి మధ్యలో 2.54 అన్నారు. ఇట్లా మన దగ్గర సుమారుగా ఒక 9 కోట్ల వరకు మరి హై లెవెల్ బ్రిడ్జిలకు శాంక్షన్ వచ్చిందని చెప్పినారు. ఇది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేసినటువంటి పత్రికా ప్రకటన. రెండవది మరి దాన్నే చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఏముందంటే ఆర్మ్స్ లిస్ట్ ఆఫ్ శాంక్షన్డ్ వర్క్స్ ఇన్ కరీంనగర్ ప్యాకేజ్ అండర్ ఆర్మ్స్ అని ఇచ్చి జీవో నెంబర్ 97లో జీవో నెంబర్ 96లో మీరు ఒకసారి చూసుకోండి. జీవో నెంబర్ 96లో ఏమనుంది? స్ట్రెంథెనింగ్ అంటే బలపరచడం. స్ట్రెంథెనింగ్ 0.02 4.700 కిలోమీటర్ మామిడిపల్లి టు నిజామాబాద్ రోడ్. మీరు వినాలి, రోడ్ ఇన్ ద రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి ఏమంటున్నారంటే ఇక్కడ 4.7 అంటే 4 కిలోమీటర్ల 700 మీటర్లు రోడ్డు స్ట్రెంథెన్ చేయడానికి మేము అమౌంట్ శాంక్షన్ ఇచ్చినారు.
మరి వీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలాధ్యక్షుల వారు హై లెవెల్ బ్రిడ్జి అన్నారు. ఇది ఇంకొకటి తీసుకున్నట్టయితే మరి వెంకట్రావుపేట స్ట్రెంథనింగ్ ఫ్రమ్ 0.0 to 3.300 meters బౌసాపేట్ టు వెంకట్రావుపేట్ రోడ్ ఇన్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అన్నారు. అంటే వీరిచ్చిన పూర్తి సమాచారం ఏంటంటే జీవో ప్రకారం నేను చెప్పేది, వాళ్ళు విడుదల చేసినట్టు గవర్నమెంట్ విడుదల చేసిన జీవో ప్రకారం మనకేంటంటే రోడ్డుకు స్ట్రెంథెన్ చేయడానికి డబ్బులు మంజూరు చేస్తున్నాము అని చెప్పినారు. మరి దీన్ని రంగురంగుల బ్రోచర్లతోటి రంగురంగుల పోస్టర్లతోటి హై లెవెల్ బ్రిడ్జిలు చేసినామని చెప్పేసి మరి జరుగుతూ ఉంది. ప్రజలంతా అయోమయానికి గురవుతూ ఉన్నారు. మరి నిజమేనా బ్రిడ్జ్ శాంక్షన్ అయింది? ప్రజలు ఏమడుగుతున్నారంటే బ్రిడ్జే శాంక్షన్ అయితే గనక మరి 2 కోట్లకో 4 కోట్లకో అయ్యే బ్రిడ్జి కాదు కదా ఇది, మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మండల ప్రజలంతా అయోమయానికి గురవుతా. ఈరోజు మరి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నిన్నటి రోజు మరి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మరి హై లెవెల్ బ్రిడ్జిలని మరి వాట్సాప్లలో చక్కర్లు పెట్టింది. మరి ఆ రోజు 16 లక్షలని అలా 4,30,00,000 అంటుంది. అప్పుడు 16 కోట్లది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటిది మామిడిపల్లి నిజామాబాద్ 16 కోట్లది. మరి అలా ఏదో 4 కోట్ల చిల్లరతోటే బ్రిడ్జిలు అని అంటున్నారు. అది బ్రిడ్జా రోడా? మరి ఈ రకంగా ఆ జీవోలో మాత్రం ఏదో రోడ్ డెవలప్ మీద అన్నట్టు ఆ జీవోలో ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో. మరి ఏదో బ్రిడ్జిలు అని చెప్తున్నారు. మరి ఇవాళ ఆ బ్రిడ్జికి వచ్చినటువంటి 16 కోట్లు, 16 కోట్లలో ఇలా 400 కోట్ల 4 కోట్లతోటి ఏమవుతుంది? దాన్ని ఆలోచించాలి ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆసీనన్న గారు. మరి అట్లాగే బాసాపేటది కూడా 2,90,00,000 ఇచ్చారు. దాన్ని మరి రోడ్డు అని ఇలా పోస్టింగ్లు మీరు ఇచ్చినటువంటి మంజూరులో మీరు ఇచ్చినటువంటి కాపీలో జీవోలో ఉంది. మరి దాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ అని మరి మీ మండల అధ్యక్షుడే మరి హై లెవెల్ బ్రిడ్జ్ అని చెప్పి పెద్ద ఫోటోలు పెట్టిరు, వాట్సాప్లో చక్కర కొడుతుంది. దాని మీద సమాధానం చెప్పాలి. అట్లాగే బట్టి మళ్ళా నిమ్మాపల్లి 2,55,00,000 అని అది కూడా రోడ్ అన్నట్టే మాకు తెలుస్తుంది. మరి హై లెవెల్ బ్రిడ్జ్ అని అక్కడ కూడా మీ కాంగ్రెస్ నాయకులు మరి మండల్లో చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరు నమ్ముతలేరు. ఇంతకుముందు కూడా మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు కూడా మరి అబద్ధాలు చెప్పుడు కరెక్ట్ కాదు, జీవో ఏదంటే బయట పెట్టాలి. కాబట్టి మేము మండల తరఫున అడుగుతున్నాం, బీఆర్ఎస్ తరఫున. మాకు చాలా సంతోషం. ఓ 10 కోట్లు 9 కోట్ల చిల్లర 10 కోట్లు వచ్చినాయంటే చాలా సంతోషం, దాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ మరి వాళ్ళ సిరిసిల్ల నుంచి చంద్రంపేట నుంచి మరిమాట రోడ్ మెయిన్ రోడ్ అది 10 కోట్లతోటి మంజూరు వచ్చింది, దాన్ని ఊసేలేదు. ఆనాడు గవర్నమెంటు 4 బ్రిడ్జీలు 52 కోట్లతోటి ఆల్రెడీ మంజూరు ఇచ్చింది. జీవో 457 జీవో నెంబరు అప్పుడు మంజూరు ఇచ్చి టెండర్ కూడా పెట్టింది. ఆల్రెడీ అక్కడ క్వాలిటీ కంట్రోల్ కూడా చూసి ఇక్కడ సాయిల్ ఏముంది లోపల అవన్నీ చెక్ చేసి టెండర్ పెట్టింది. టెండర్ ప్రాసెస్లో ఉన్నది. కాకపోతే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారంగానే ఆ 52 కోట్లు ఏమైనాయి? 52 కోట్లు ఏమైనాయి? 52 కోట్లు ఎటువైనాయి? ఇవాళ 10 కోట్లు పెట్టి ఎక్కడ ప్రజలను ఇలా ఇదివరకే మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కూడా మభ్యపెడుతున్నారు. రేపు పొద్దున ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయి అనే ఆలోచనతోటి మళ్ళీ ఏదో మేము ఇప్పుడు మూలవాగు మీద 3 బ్రిడ్జిలు ఇచ్చామని చెప్పి చెప్పుడు. ఇది తప్పు ప్రచారం. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే ఆసీనన్న గారు మరి తప్పకుండా దీనికి జవాబు చెప్పాలని చెప్పి మేము ఈ మా బీఆర్ఎస్ తరఫున కోరుతున్నాం. మా ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా కాలేదు. లక్ష్మీనరసింహరావు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తున్నప్పుడు దీన్ని కేటీఆర్ ద్వారా 52 కోట్లు కూసుండి పట్టుకొచ్చినటువంటి జీవోను రద్దు చేసి అలా 10 కోట్లు తీసుకొచ్చారంటే మరి అది వాళ్ళకే వదిలేస్తున్న విఘ్నత. మరి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టయితే ఇప్పుడు వర్షాకాలం కాదు ఇది ఇచ్చేది 10 కోట్లు కూడా 10 కోట్లు కూడా వేసవి కాలంలో ఇవ్వాలి. ఇప్పుడు వర్షాకాలంలో ఇచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు ఎలక్షన్ వద్దు కాబట్టి వాడుకుంటావు దీన్ని ఇచ్చినామని. ఇది కరెక్ట్ కాదు. ఏదున్నా ముక్కుసూడిగా మంజూరు ఇచ్చినవి బయట పెట్టి అవి బ్రిడ్జిలా రోల్లా దాన్ని సమాధానం ప్రజలకు సమాధానం చెప్పే
ఆ అవకాశం వచ్చింది కాబట్టి అది ఎమ్మెల్యే ఆసీనాన్న గారే దీనికి సమాధానం చెప్పాలి. మరి హై లెవెల్ బ్రిడ్జిలని ఇచ్చారు కాబట్టి అది అయితే సంతోషం, మాకు చాలా సంతోషం. మండలం తరఫున ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటాం కాకపోతే ఇది ప్రజలంతా అయోమయం ఉన్నారు కాబట్టి వెంటనే దీని మీద రేపు కానీ ఎల్లుండి కానీ వారు ప్రకటన చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.